రూమ్ నుండి బయటకు వచ్చాను. టైం వచ్చేసరికి చూస్తున్నారు కదా 6:30 అవుతుంది. ఇప్పుడు ఒక 200 మీటర్స్ దూరంలోనే ఇక్కడ నుండి కొద్దిగా అలా రైట్కి వెళ్ళేసి లెఫ్ట్లో వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది. 200 కిలోమీటర్స్ అక్కడికి వెళ్ళేసి బస్ ఎక్కేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్రి వెళ్ళిపోయినట్టున్నాయి. ఒక టీ సింబల్ ఉంది, బిఎంసి అనుకుంటా, ఆ సింబల్ ఉంది కదా బస్ స్టాప్. మన బస్సు వచ్చేస్తుంది 15 నెంబర్ బస్సు. ఈ బస్సు ఎక్కినట్టయితే మనం అక్కడ వెళ్ళేసి దిగుతాము. ఎక్కడ అంటే కొద్దిగా దగ్గరలో దిగుతాము. డైరెక్ట్ స్టేషన్లో పట్టుకెళ్ళాడు. అక్కడ నుండి ఇంకా 200 మీటర్స్ 300 మీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ దిగేసి అక్కడ నుండి నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కాలేదు అసలు. ఇక్కడ నుండి అక్కడ వడాల బ్రిడ్జ్ అని ఉంటుంది. ఆ వడాల బ్రిడ్జ్ దగ్గర దిగేసి అక్కడ నుండి నడుచుకుంటూ స్టేషన్కి వెళ్ళిపోవడం కదా. ఈ బస్సు ఇప్పుడు దిగాము. 15 నెంబర్ షోవా షోవా అంట బస్సు. అక్కడ నుండి అక్కడ వెళ్తున్నట్టు పైన కనిపిస్తుంది. ఇది మోనో రైల్ వెళ్ళే ప్లాట్ ఉంటుంది కదా, ట్రాక్. మోనో రైల్ వెళ్ళే ట్రాక్ అది. పైన అవతల మోనో రైల్ స్టేషన్ ఉంది. ఇదే రైల్వే స్టేషన్. ఇప్పుడు 50 నిమిషాలు టికెట్ తీసి వెళ్ళిపోయారు. ఖాళీగా ఉన్నారు పొద్దున్న రావడం వల్ల. టిఫిన్ చేయలేదు. మనం తీసుకోవాలి టిఫిన్ కోసం. ఇంగ్లీష్ క్లిక్ చేసి యూజ్ మ్యాప్, యూఎస్ అంటే జిఎస్టీ కొట్టేసి ఓకే పేమెంట్ చేస్తే మళ్ళీ వస్తే ఇదో కలెక్ట్ టికెట్ అనేసి కింద టికెట్ వస్తుంది. తీసుకొని వెళ్ళిపోవడం. అందట్లేదా వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. ఇది మన మూవ్ అవుతుంది. వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. మూవ్ అయినట్టు కూడా కనిపించట్లేదు. మనం కూడా మూవ్ అయిపోతుంది. మీకేం కనిపిస్తుంది మూవ్ అయినట్టు? అది ఆగేలోపు మనం వెళ్ళిపోతుంది. దాని దగ్గర ఇంకా ఆగలేదు. వస్తాం మనం. మొత్తం ఖాళీగా ఉంది. పొద్దునే కదా నేను దిగిన ట్రైన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చిన 5 నిమిషాల్లోనే రిటర్న్ అయిపోతుంది ట్రైన్. ఇదే చెప్పాను కదా సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అని అంటారు దీన్ని. నాన్ లోకల్ ట్రైన్స్ వచ్చేసరికి వేరే రాష్ట్రాలకు వెళ్ళే ట్రైన్స్. నాన్ లోకల్ ట్రైన్స్ వచ్చేసరికి లోకల్లో తిరిగే ట్రైన్స్ చాలా ఉన్నాయి. అటు 18 చెప్పాను కదా మొత్తం 18 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 18 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కనిపిస్తుంది చూడండి. ముందుకి 8 నుండి చూస్తున్నారు కదా 8 to 18 ప్లాట్ఫామ్స్ అటు ఉన్నాయి. ఇక్కడ 7 వరకు ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రిపేర్లు అవుతుండే అయిపోయినట్టున్నాయా చేస్తున్నారులే. సిఎస్ఎంటీ పైన అదే రిపేర్ చేస్తున్నారు. లేదంటే పైన బాగుంటుంది చూడ్డానికి. ఇక్కడంతా పక్కన ట్యాక్సీలు అవి ఉంటాయి. చూస్తున్నారు పైన కనిపిస్తుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. అది కనిపించట్లేదు అంటే భలేక ఉంటుంది వ్యూ. బస్ ఎక్కేసి వెళ్ళిపోదాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. దాన్ని కట్టుకోకపోతే చచ్చిపోతుంది. అంతేగానే ఒక పాట ఇస్తారు అంతే. సరే టికెట్ తీసుకొని మళ్ళీ రికార్డ్ చేస్తాను బస్ వచ్చే టైంకి. ఇప్పుడైతే టికెట్ తీసుకొని లైన్లో నిలబడ్డం. అలాగా పక్కనే ఒక పార్క్ ఉంది బై లోపల చూడండి. బాగుంది పార్క్ మాత్రం చూడండి. మన బస్సు వస్తుంది 116A. ఈ బస్సు ఎక్కేసి వెళ్ళిపోవాలి మనం. ఇంకా చూస్తున్నారు ఎంత పెద్ద లైన్ కట్టున్నారు. ఏసీ బస్సు ఇంకా చల్లగా ఉంటుంది. ఏసీ పైన వస్తుంటుంది.
పైన అంతా ఎలా ఉందో బాగుంది. ఇంకా చూడడానికి దానికే చూస్తున్నారు. టికెట్ తీసుకుని అలా బస్ ఎక్కేస్తున్నారు. అక్కడ ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది కదా, ముంబై ఇండియన్స్ చూస్తున్నారా. బస్ అంతా స్టిక్కరే. బూమ్రా, రోహిత్ శర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందరు ఉన్నారు. ఇంకా బస్సులోనే ఉన్నారు అందరు. ఇక్కడ ఎక్కాము. చుట్టుపక్కల ఇక్కడ చూసాం మేము ఒకసారి వచ్చినప్పుడు. చూపిస్తా కొద్దిగా ముందుకి. ఆ బిల్డింగ్ పైన మా డ్యూటీ ఎదురుగానే అది. అక్కడికి రూమ్ అయితే హైలైట్ పైన, అంటే టాప్లోనే ఉండింది. చాలా బాగుండింది రూము. కానీ 60,000 చెప్పారు రెంట్. ఇంకా ఏం మాట్లాడలేదు. ఇంకా దిగేసి వస్తాం ఇంకా కామ్గా. ముగ్గురు వెళ్ళాం. అది కనిపిస్తుంది కదా, అదే రూము టాప్లో. చూస్తున్నారా, జూమ్ చేస్తాను. అదే కనిపిస్తుంది కదా, అక్కడే ఫస్ట్ వచ్చినప్పుడు మేము, అంటే ఏజెంట్స్ ఉంటారు కదా, ఆ ఏజెంట్ పట్టుకెళ్తే చూస్తే అంత బాగుంది. ఎంత అని రెంట్ అడిగితే ఇంకా చెప్తే మైండ్ బ్లాక్. ఇంకా 5 లక్షలు డిపాజిట్ చేయాలి. ఇంకా 60,000 రెంట్ అంటే కామ్గా ఇంకా దిగేసి వస్తాం. ఇంకా ఏం చేయలేదు. బిఎస్సి, అదే మన ఇండియాలో ఎన్ఎస్సి, బిఎస్సి అనేవి 2 స్టాక్ మార్కెట్లు ఉంటాయి. దాంట్లో ఇక్కడ బిఎస్సి అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఇక్కడ ఉంది. ఇంకోటి ఢిల్లీ, కోల్కతా ఇక్కడ ఉంటుంది అనుకుంటా, ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. హలో గైస్, మనమైతే ఇప్పుడే బస్ ఎక్కాము. రిటర్న్ బస్ ఎక్కిన తర్వాత మనము యూఎస్బి కార్ డ్రైవ్ తీసుకోవాలి. ఇప్పుడు బస్ దిగాము. చూద్దాం ఎక్కడ దొరుకుతుంది యూఎస్బి డ్రైవ్. మంచిది కావాలి, లేకపోతే చూద్దాం ఒకసారి. भाई साहब यूएसबी ड्राइव, यूएसबी पेन ड्राइव नहीं, पेन ड्राइव, कार्ड रिटर्न है, पेन ड्राइव। बोलो तू फाइनल क्या दोगे? देखा ना है को जरा देखो इधर है कार्ड रिटर्न। उनको ही क्या समझ लेना चाहिए। 50 पता बस नहीं पता नहीं ना। 30 रुपया दो ना पैसा। रिसेप्शन कार्ड ड्राइव नहीं है, पेन ड्राइव के कार्ड रिटर्न है। वो एक्सटेंशन रहता है ना आपके पास है? मेरे को दिखाओ। देखो तो ఫస్ట్ షాప్లో చూసాం, లేదు కార్ డ్రైవ్ అయితే. చూడండి భయ్ ఎలా వెళ్తున్నారు జనాలు. అలా మధ్యలో వెళ్తే ఇంకా వాళ్ళ గుద్ది చంపేసేలా ఉన్నారు మనం. भाई कार ड्राइव है क्या? कार ड्राइव अदेट भैया एक्सट्रीम देखो इसमें कैमरा के सब जाएगा, कैमरा जाके फ़ोन के भी कर जाएगा और ये लैपटॉप में जाएगा। दूसरा नहीं है ना, ये है वन प्लस का कितना है भाई? कितना है? ये 150 का है। మంచిది కావాలి భయ్య, క్వాలిటీ బాగుండాలి. ఉంది లేక దొరకపోతే వచ్చి తీసుకుందాం. అదే 2-3 షాప్లో తిరగకపోతే అవ్వదు. పనులు మా మాయ దగ్గర నుండి నేర్చుకున్నాం. నేను తిరిగేసి వెళ్ళి తీసుకోవాలి. ఎవరైనా ఒక్క దగ్గర గుడ్డిగా తీసుకోకూడదు. अच्छी क्वालिटी का भाई सब कार ड्राइव है नहीं है, वो पेन ड्राइव जैसा रहता है। చూస్తున్నారు ఎంత పెద్ద కెమెరా లెన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి. ఎంత పెద్దగా ఉన్నాయి తెలిసి. గ్లాస్ గోడాక్స్ ఒకసారి అడుగుదాం. అది कोई डील हो रहा नहीं आजकल ऐसा बोलो। एक 2 मिनट कर देखते हैं। ऐसा सेम बच्चा को मांगता है अंदर साउंड नहीं హలో, అక్కడ ఒకటి తీసుకున్నానులే కార్ డ్రైవ్.
చూపిస్తా బోత్ సైడ్. అది బాగుంది. అలాంటిది అనుకున్నా కానీ నేను ఐరన్ అనుకున్నాను అలాంటిది. అంటే ఇప్పుడు కాపర్లో ఉంటుంది కదా అలాగా. చూపిస్తా వెళ్ళిన తర్వాత. చూస్తున్నారా, ఈ టైప్లో నేను తీసుకుందాం అనుకున్నా అల్యూమినియంది. అలాంటిది దొరికింది. ఇంకేం చేస్తాం, ఏదైనా మనం మంచిగా కదా. కాపర్లో ఉంటుంది అదే, అంటే ఆ టైప్లో దొరికితే బాగుండాల్సింది. కాస్ట్లీ అయినా సరే నీట్గా ఎక్కువ రోజులు వస్తే బాగుంటుంది మనకి. అవి చాలా త్వరగా పాడైపోతాయి. 150, 100 అవి చాలా త్వరగా పాడైపోతాయి. దానికే మంచి క్వాలిటీది కావాలనేసి, మంచి క్వాలిటీ అంతే. మంచి కాస్ట్లీ అయితే కొంచెం ఏదైనా సరే ప్రైజ్ని బట్టే కదా క్వాలిటీ ఉంటుంది. మల్లెపూలు వాసన మామూలుగా రావట్లేదు, గట్టిగా. మల్లెపూల తోటల్లో చీకటిలో మావాడు వచ్చాడయ్యా, పదండయ్యా పోదాం, పదండి పోదాం. మీరు ఆగండి భయ్యా, మేము వెళ్తున్నాం కదా. మీరు ఆగితే బాగుంటుంది. కొట్టినా ఈ టైం కల్లా రూమ్లో ఉన్న కష్టం. ఈ టైం కల్లా రూమ్లో ఉంటే మనకి మస్తు ఉంటుంది. హైలైట్ చూడాలి, వీడియోస్ పెట్టాలి అంటే చాలా కష్టం అయిపోతుంది కదా. ఏంటంటే అన్నీ చేద్దాం అనుకుంటాం, ఏది అవ్వదు. చేసేవైనా సరే టక చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఇదంతా అది కూడా ఇబ్బంది అయిపోతుంది. బస్సు వచ్చేస్తుంది భయ్య, ఎంతో భయ్య. 1925లో ఈ స్టేషన్ కట్టారంట. 100 years అయిపోతుంది. అందుకే అక్కడ 100 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా. ఏదో అనుకున్నా అక్కడ 1925లో ఈ స్టేషన్ కట్టారు. ఇప్పుడు 1925 నుండి 2025 వచ్చేసరికి 100 years కదా. ఇప్పుడు 2026 జరుగుతుంది. ఇంకా ఇయర్ కంప్లీట్ అయితే 2026 101 years అవుతుంది. ఇప్పుడు 100 years అవుతుంది కదా. దానివల్ల 100 years అనేసి బోర్డు పెట్టున్నారు. 100 years అయిపోయింది. CSMT ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. మొత్తం 18 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చాలా పెద్ద స్టేషన్. మన ఇండియాలోనే 18 ప్లాట్ఫామ్స్ ఉన్న స్టేషన్ ఇది ఒక్కటే. చూసారు కదా, ఊహించుకోండి ఒకసారి. 18 ప్లాట్ఫామ్లు అంటే ఎక్కడ నుండి ఎంతవరకు ఉంటుంది. మొత్తం అంతా కూడా చూపిస్తానులే, కానీ ఈరోజు టైం లేదు. మనము పొద్దున్న తీసుకున్నప్పుడు ఒకవైపే ట్రైన్ టికెట్ తీసుకున్నాం. బోత్ సైడ్ తీసుకుంటే బాగుండాల్సింది. ఏటో ఆలోచన లేదు, ఏం చేయలేం. ఖాళీగా ఉంటుంది, తీసుకోవచ్చు. మిస్సింగ్ తెలిసిందే కదా. నడిపోయి అక్కడ మాత్రం మనం వెళ్ళాల్సింది వడాలా దిగేద్దాం. వడాలా దిగి బస్ ఎక్కి వెళ్ళిపోదాము. టికెట్ తీసుకున్నాము. కనిపిస్తుంది కదా ఇక్కడ. వడాల ఛత్రపతి శివాజీ టెర్మినల్ టు వడాల. ఇక్కడ నుండి అన్నీ 10 km భయ్య. ఇక్కడ నుండి అంతే, ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు. 10 km ట్రైన్లోనే. ఇప్పుడు మనం ఫస్ట్ ప్లాట్ఫామ్లో వెళ్ళిపోయామనుకో, ఫస్ట్ కానీ సెకండ్లో వెళ్ళామనుకో, ఫస్ట్లో వచ్చినా సెకండ్లోకి వచ్చినా ఏ ట్రైన్ వచ్చినా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు మనం. ఏ ట్రైన్ వచ్చినా ఊరు అదే పన్వేల. ఆ ట్రైన్ పన్వేల్ ట్రైన్. ఏ ట్రైన్స్ ఇది వేలాపూరు, అది పన్వేల్. ఓకే, ఏ ట్రైన్ ఎక్కుదాం? 2 ట్రైన్లు వచ్చి ఏ ట్రైన్ ముందు వెళ్తుంది ఆ ట్రైన్ ఎక్కుదామా? ఏ ట్రైన్ ఖాళీ ఉంటే ఆ ట్రైన్ ఎక్కుదాం. ఏ ట్రైన్ ముందు వెళ్తే ఆ ట్రైన్ కాదు, ఏ ట్రైన్ ఖాళీ ఉంటే ఆ ట్రైన్ ఎక్కుదాం. ఆ ట్రైన్ ఖాళీ లేదు, ఈ ట్రైన్ ఖాళీగా ఉంది. ఏది ఎక్కేయాలి మనం జమ్మని వెళ్ళేసి. ఇది కూడా ఖాళీ లేకుండా పోతుంది.